కదా. కొంతమంది అనుకుంటారు వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు అనుకుంటాడే తప్ప, దేవుని కృప నువ్వు మారడానికి నీకు అవకాశం ఇస్తుంది కాబట్టి కృపను సద్వినియోగం చేసుకొని మనం ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటో మనం గ్రహించి మారుమనసు పొందడానికి దేవుడు మనకి ఆయుష్కాల దినాన్ని ఇచ్చాడు. కాబట్టి కృప ఉంది అని చెప్పి పాపం విస్తరించడానికి దేవుడు కృపనివ్వాల, పరిశుద్ధత విస్తరించడానికి దేవుడు కృపనిచ్చాడు, నీతిమంతులుగా తీర్చబడడానికి జీవితంలో నీతి విస్తరించడానికి దేవుడు కృపనిచ్చాడే తప్ప ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ దేవుడు క్షమాభిక్ష ఎక్కువ పెట్టాడనమాట. ఎక్కడ పాపం విస్తరించిందో అరే మీరు అట్లా నేనెందుకు ఇలా అయిపోతున్నాను అని ఆర్తధ్వని చేసే మనుషుల కోసం దేవుడు ఇదిగో నువ్వు అలా అయిపోతే నీ కోసం నేను ఇలా బలి అయ్యాను, నిన్ను భక్తిహీనుడివే, నువ్వు అర్హుడివే మరణానికి, ఉగ్రతకి, నాశనానికి, నువ్వు ఉన్న స్థితి బానిస బతికే, కానీ నిన్ను విడిపించటం కోసం, నిన్ను నీతిమంతులుగా తీర్చడం కోసం నేను చేయాల్సిన పని నేను చేశాను. దేవుడు బలి అయ్యి తిరిగి లేచాడు, భక్తిహీనుల్ని